రెండు చాలా కీలకమైన విషయాలు. మీరు ఐస్బర్గ్ లాంటి అది కూడా ఆర్గానిక్ వెరీ డిఫరెంట్ బ్రాండ్ విత్ న్యాచురల్ టేస్ట్, రిఫైన్డ్ షుగర్స్ లేకుండా, ఏ విధమైన అడిటివ్స్ ప్రిజర్వేటివ్లు లేకుండా చేయడం అనే ఐస్ క్రీమ్లో మీ ప్రైసింగ్ పాలసీ ఆబ్వియస్లీ మీకు యూనో 40 రూపాయలు దొరికే 30 రూపాయలు దొరికే పాలు మీరు 60 రూపాయలు కొంటున్నప్పుడు మీకు కాస్ట్ షూట్. మన ఐస్ క్రీమ్ని ఎందుకు అందరూ అన్నిటిని పక్కన పెట్టి తింటారంటే వాట్ వాజ్ యువర్ థాట్? అంటే ఏం లేదండి, వెరీ మచ్ సింపుల్. మీరు సారీ టు ఆస్క్, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20-25 ఇయర్స్ నుంచి మీరు మీ జర్నలిజంలో ఉన్నారు. 20 ఏళ్ల కిందట మీ ఖర్చులు ఈరోజు మీ ఖర్చులు ఒకటేనా? అస్సలు కాదు కదా. సో మనిషి బతికేది ఎదుగుదల కోసం. సో వాళ్ళ ఎదుగుదల ప్రకారంగా వాళ్ళ ఖర్చులు పెరుగుతాయి, వాళ్ళ బతికే విధానం మారుతుంది, వాళ్ళు తినే తిండి మారుతుంది. సో వీ నీడ్ టు డెలివర్ ద సేమ్ ప్రోడక్ట్ ఫర్ ఆల్ ద క్లాసెస్. సో ఈరోజు ఒక 15,000 20,000 సంపాదించే ఒక పర్సన్కి మాత్రమే నేను సరిపోతానని నేను చెప్పలేను. వాడు వారానికి ఒకసారి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు వారంలో ఒక రోజైనా ఇలాంటిది కావాలనుకున్నప్పుడు ఎస్ ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ. అది లేదు ద పర్సన్ హూ ఇస్ ఇన్ టు ద ఐటీ బ్యాక్గ్రౌండ్ ఆర్ సమ్ అదర్ పర్సన్ బిజినెస్ చేసేవాడు, మంచి ఎర్నింగ్ చేసుకునేవాడు, నాకు మంచిదే కావాలని వీఆర్ ద ఆపర్చునిటీ. అంతే కదా. సో ఈ ప్రతి ఒక్కళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడమే భారతదేశంలో ఉన్న పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ విచ్ హ్యావ్ ట్యాప్డ్.